వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. బిగ్ బాస్ డే 24 ఎపిసోడ్ అయితే వచ్చేసింది. ఎపిసోడ్లో మనకి సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడే అన్లిమిటెడ్ ట్విస్టులు, అంతులేని ట్విస్టులతో ఈ సీజన్ కొనసాగుతుంది అంటున్నారు కదా. మరి ఇవాళ ఒక పెను తుఫాన్ వస్తుంది, భూకంపం తెప్పించే ఒక ట్విస్ట్ని అయితే బిగ్ బాస్ రివీల్ చేశారు. అదేంటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఎపిసోడ్లోకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఎపిసోడ్ స్టార్టింగే మనకి శక్తి క్లాన్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురు బెస్టీ ఫ్రెండ్స్ అనమాట. నిఖిల్, పృథ్వీ అండ్ సోనియా వీళ్ళ ముగ్గురు కూడా తనకి ఒక టాస్క్ ఇస్తారు. మణికంఠకి ఒక ఎమోషనల్ సీన్ చేయమని చెప్పేసి తన పాప కోసం ఎమోషనల్ సీన్స్ అని చెప్పి యాక్ట్ చేస్తూ నిజంగానే ఏడ్చేస్తాడనమాట. నిన్ను ఎత్తుకోవాలని ఉంది, నేను చాలా మిస్ అవుతున్నానని చెప్పి. నెక్స్ట్ అక్కడ నుంచి క్లాన్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. బిగ్ బాస్ ఆదేశిస్తాడు సీతకి తన బ్యాండ్ అనేది తీసేసి అక్కడ ఉన్న కాంతార హారాన్ని ధరించి ఆ గది మీదకి ఎక్కి కూర్చోమని చెప్పి. సో మళ్ళీ హౌస్ మేట్స్ అందరికీ కూడా ఒక ఛాన్స్ ఇస్తున్నాను, ఎవరైతే మీరు క్లాన్స్ మారాలనుకుంటున్నారో మీరు ఇష్టమైన క్లాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ముందుగా శక్తి క్లాన్ అని చెప్పేసి పిలుస్తారనమాట. విష్ణుని పిలిచినప్పుడు నాకు శక్తి క్లాన్లో గుర్తింపు అన్నది లభించలేదు, నేను ఈ వారం నా 100% ఇస్తాను, నేను ఏంటో నిరూపించుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి తన కాంతార క్లాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ సోనియా అని అనమాట. మిగిలిన వాళ్ళతో నేను ఎప్పుడైనా కలవాలి అనుకున్నా కూడా వాళ్ళందరూ బౌండరీస్ పెట్టుకున్నారు, చాలా క్లోజ్డ్గా ఉంటారు. నిఖిల్ అయితే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పేసి తన శక్తి క్లాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ నైనిక వస్తుందన్నమాట. నైనిక ఏం చెప్తుందంటే సీత నన్ను ఫస్ట్ నుంచి నమ్ముతూ వచ్చింది, నేను సీత క్లాన్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఎందుకంటే శక్తి క్లాన్లో ఆల్రెడీ బలమైన వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళకి గట్టి పోటీ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ పృథ్వీ, నిఖిల్ చాలా గుడ్ లీడర్, అందుకని నేను తన టీంలోకి వెళ్ళాలనుకుంటున్నాను, గుడ్ బ్రదర్ అని చెప్పేసి చెప్తాడు. నెక్స్ట్ నబీల్ అనమాట. నబీల్ని చాలా మటుకు కట్ చేస్తారు, కానీ లైవ్లో చూస్తున్నట్లయితే చెప్పను కదా, సోనియాకి అసలు మామూలు కౌంటర్లు ఇవ్వడనమాట. సీత రియల్గా అనిపిస్తుంది. సీత టీంలో ఉండేవాళ్ళు తప్పని చెప్తారు, ఒప్పని చెప్తారు అని చెప్పేసి అంటే అటువైపు ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళందరూ కొంచెం కళ్ళు ఇలా పెట్టి చూస్తారనమాట. ఎందుకంటే సోనియా ఏం చెప్పినా ఒప్పనే చెప్పుద్ది, తన తప్పు ఒక 90% ఉండి ఒప్పు 10% ఉన్నా కూడా తన తప్పునే 100% ఉండేలా చూపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పి తనకి కటక్మని తగులుతుంది. అందుకని చెప్పేసి చాలా జెన్యూన్గా ఉంటారు సీత వాళ్ళ టీంలో ఆడి బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి చెప్తాడు. మళ్ళీ వాళ్ళు బ్యాండ్ తీసుకునేటప్పుడు కూడా అప్పుడు నాగార్జున గారు కూడా చెప్పారు కదా సీత రియల్ అని చెప్పి అంటాడు. అక్కడెక్కడో కొంచెం కాలుతున్న మంటలు పొగవాసన అయితే వస్తూ ఉంటుంది మనకి. నెక్స్ట్ యష్మిని పిలుస్తారు. యష్మిని పిలిచినప్పుడు తను ఏం చెప్తుందంటే, నేను ఈ హౌస్కి బౌండరీస్ పెట్టుకోవాలి, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలని నేను రాలేదు, నాకు ఏం ఆడదామని అనుకున్నాను అంటది. మాట్లాడిన మాటలు కూడా ఎక్కడో కటక్మని తగులుతాయి, ఎందుకంటే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, ఎమోషనల్గా నేను వీళ్ళతో కనెక్ట్ అయ్యానని చెప్పి సోనియా నిఖిల్ క్లాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు చెప్తుంది కదా, దానికి అపోజిట్గా ఈ పాప చెప్తుంది అనమాట. అందుకని చెప్పి వాళ్ళకి కొంచెం వాళ్ళ ముగ్గురు ఫేస్లో కూడా అందరూ కాంతార క్లాన్కి వెళ్తున్నారు, మా క్లాన్కి ఎవరు రావట్లేదని చెప్పి చాలా డిసప్పాయింటెడ్ ఫేసెస్ అయితే మనకి చూపిస్తారనమాట. స్పోర్టివ్గా ఆడడానికి వచ్చానని చెప్పి యష్మి చెప్తుంది కదా. నెక్స్ట్ మణికంఠ, ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ సీత క్లాన్ అనేది ఫుల్ అయిపోయింది. సో బిగ్ బాస్ ఏం చెప్తాడు అంటే, మణికంఠ నీకు వేరే దిక్కు లేదు, నువ్వు శక్తి క్లాన్కే వెళ్ళాలి అని చెప్తాడు. లేదు నీకు ఏమైనా ఆప్షన్ కావాలి, నువ్వు కాంతార క్లాన్ ఒకవేళ చూస్ చేసుకుంటే సీత ఎవరైనా మీ క్లాన్లో వాళ్ళని స్వాప్ చేయాల్సి ఉంటుంది, అంటే రీప్లేస్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళ క్లాన్ నుంచి ఒకరిని తప్పిస్తే నువ్వు దాంట్లోకి వెళ్ళగలవు అని అంటే, బిగ్ బాస్ ఇలా ఎందుకు చేశారు, నాకు నిజంగా కాంతార క్లాన్కి వెళ్ళాలని ఉంటుంది, నిఖిల్ నేను చూశాను చీఫ్గా ఎలా చేస్తాడో, నేను సీత చీఫ్గా ఎలా చేస్తుందో చూడాలి, తన దగ్గర ఉండి తను ఎలా చేస్తుందో నేను చూడాలనుకుంటున్నానని చెప్పేసి మణికంఠ అడుగుతాడు. కానీ ఎవరు అక్కడ స్వాప్ అవ్వడానికి ఇష్టపడరు అనమాట. అప్పుడు సీత ఏం చెప్తుందంటే, నువ్వు నా క్లాన్లోకి రావాలనుకోవడం నాకు చాలా ప్రౌడ్గా ఉంది, మంచిగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ నన్ను నమ్మి వచ్చిన వాళ్ళని నేను ఇలా తీసేయలేను కదా, ఐఎమ్ సారీ, నేను నెక్స్ట్ టైం ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నేను తీసుకుంటానని చెప్తుంది. ఇంక వేరే దారి లేక మణికంఠ అక్కడికి వెళ్తాడు. ఈ యష్మిని పిలిచినప్పుడు ప్రేరణ ఏం చెప్తుందంటే, బిగ్ బాస్ అందరి పేర్లు ఫస్ట్ పిలిచి నన్ను ఎందుకు లాస్ట్లో పిలిచారో, నాకు కాంతార టీమే కావాలి, నాకు తెలియదు, ఒప్పుకోనని చెప్పేసి దాంట్లోకి వెళ్ళాలనుకుంటున్నానంటే యష్మి సాక్రిఫైస్ చేసి తన శక్తి టీంలోకి వెళ్తుంది, కాంతార టీంలోకి ఏమో ప్రేరణ వస్తుంది. ఇక్కడ మనకి సోనియా ఆదిత్యం డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సీత ఆలోచన విధానం, సీత డెసిషన్ మేకింగ్ అనేది చాలా పూర్గా ఉంటుంది, తనకు అంత క్యాపబిలిటీ లేదు, చీఫ్ అయినా కూడా తనకి చీఫ్ క్యాపబిలిటీ లేదు అని చెప్పేసి తను చెప్తుంది. అండ్ సీత డిస్కస్ చేసింది వాళ్ళ క్లాన్ మెంబర్స్తో, వాళ్ళిద్దరూ అంటే నిఖిల్ టీంలో
నిఖిల్ క్లాన్ అంటే శక్తి క్లాన్లో పృథ్వీ అండ్ సోనియా తప్ప మిగిలిన హౌస్మేట్స్ అందరూ కూడా ఎవరు వెళ్ళడానికి ఇష్టపడలేదు. కాంతార క్లాన్కి ఇష్టపడ్డారు రావడానికి. ఇప్పటికైనా వాళ్ళకి తెలిసిందే వాళ్ళ క్లాన్లో ఏం మిస్టేక్ జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అని అంటే వాళ్ళు ఫుల్ షాక్లో ఉంటారనమాట. మొత్తం అందరూ ఈ క్లాన్లోకి వెళ్తున్నారు, ఆ క్లాన్లోకి ఎవరు వెళ్ళట్లేదు, విల్లింగ్గా కూడా లేరు అని చెప్పేసి ఈ క్లాన్లో వచ్చిన వాళ్ళందరూ చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారు కాంతార క్లాన్. శక్తి క్లాన్ మాత్రం చాలా డిసప్పాయింటెడ్గా ఉంటారు. నిఖిల్ అయితే డిసప్పాయింటెడ్గా ఉంటాడు. మరి సోనియా రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది, అందులో మనం ఏం వెతుక్కోవాలో నాకు తెలీదు. ఫ్రెండ్స్ బాండ్స్ ఇలాగా మాట్లాడింది కదా, మరి ఫ్రెండ్ అని చెప్పి రెడ్ ఎగ్ ఎందుకు ఇచ్చాడు, ఫ్రెండ్ అనే కదా ఇచ్చాడు, మరి తను చేసింది ఏంటి, తను చేసిన మిస్టేకే కదా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీత కలాన్లో గర్ల్స్ ఎవరైతే ఉన్నారో సీత కానీ అండ్ నైనిక, విష్ణుప్రియ వీళ్ళతో ఉన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే నువ్వు సార్ట్ అవుట్ చేసుకో అని చెప్పి ప్రేరణకి యష్మి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. వాళ్ళిద్దరు కొంచెం సేపు దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ నైనిక తన పర్సనల్ లైఫ్ గురించి అనుకుంటా చాలా ఎమోషనల్ అయిపోతుంది. అండ్ నిఖిల్, సోనియా, పృథ్వీ గేమ్ గురించి మాట్లాడుకుంటారనమాట. మనలో మనమే మాట్లాడుకోవాలి, మన టీంలోకి వచ్చిన ఇద్దరు కూడా మన వాళ్ళు కాదు. అంటే మణి ఎలా ఉంటాడో మనకు తెలుసు, బ్యాక్ స్టబ్ అని చెప్పేసి ఏదైతే దోశది కానీ ఇవన్నీ చూసి ఉంటారు కదా వాళ్ళు. సో ఈ మణికంఠని మనం నమ్మడానికి లేదు. అలాగే యష్మి ఫస్ట్ ఆ క్లాన్లోకి వెళ్ళింది, ఆ క్లాన్ నుంచి ఈ క్లాన్లోకి వచ్చింది, స్వాప్ అయ్యింది. తను రావాలనుకుంటే ముందే రావాలి, కానీ ఇక్కడ మనకి లూప్ హోల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తను డిస్కస్ చేసి నెక్స్ట్ నామినేషన్లో పెట్టడానికి మాత్రమే ఇక్కడికి వచ్చింది. మన ముగ్గురులో మాటలు బయటకు వెళ్ళడానికి అసలు వీల్లేదని చెప్పేసి చాలా గట్టి ఇన్స్ట్రక్షన్స్ అయితే నిఖిల్ ఇస్తాడు. సో మరి నైనిక నీకు క్లోజ్గా ఉంటుంది కదా, సిస్టర్ అంటావు కదా, మరి నైనిక ఎందుకు వెళ్ళింది అంటే మేబీ తన అక్కడ కంఫర్ట్ జోన్ అని చెప్పి పృథ్వీకి నిఖిల్ చెప్తూ ఉంటాడు. ఎందుకంటే నేను పృథ్వీ నిన్ను నేను చూస్తాను, అలాగే సోనియాని మీ ఇద్దరికి కొంచెం ఎఫెక్షన్ అనేది ఎక్కువ ఇస్తాను కదా, సో నైనికాకి అది దొరకక అక్కడికి వెళ్ళుండొచ్చేమో, మేబీ నేను మిమ్మల్ని ఎక్కువ పట్టించుకుంటాను, తనని పట్టించుకోను అని చెప్పేసి తనే ఒప్పేసుకున్నాడు. ఇక్కడ చెప్పకనే కూడా కాదు. నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్లో ఒక కొత్త రోజు అనేది Day 24 స్టార్ట్ అవుతుంది. అండ్ నైనిక, నిఖిల్ డిస్కస్ చేస్తూ ఉంటారు ఆ హ్యామర్ గురించి. ఏదైతే ఉందో తను చాలా కష్టపడి వాళ్ళ శక్తి క్లాన్కి ఆ హ్యామర్ ఇస్తే విష్ణుప్రియ తీసుకెళ్ళి ప్రేరణకి ఇవ్వడం, వాళ్ళ క్లాన్లో సభ్యులు కాకుండా వేరే క్లాన్ వాళ్ళు తనకి చీఫ్ అవుతారు అని చెప్పేసి చేయడం తనకి నచ్చలేదని చెప్పేసి వీళ్ళ గేమ్ ప్లాన్ ఏంటి, ముందు మీరు ఇది డిస్కస్ చేసుకున్నారని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట. బిగ్ బాస్ హౌస్లో ఫెను తుఫాన్ రాబోతుంది, భూకంపం సృష్టించబోతుంది. అన్లిమిటెడ్ ట్విస్ట్లు అన్నాం కదా, ఆ అన్లిమిటెడ్ ట్విస్ట్ అయితే వచ్చేసింది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 5గురు కూడా కాదు, మొత్తం 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ప్లాన్ చేశామని చెప్పి మొత్తం అందరికీ ఫ్యూజులు ఎగిరిపోతాయి అనమాట. మణికంఠ అయితే అలా నోరు తెరిచి వదిలేస్తాడు. చాలా అసలే ఉన్న వాళ్ళతోనే నేను ఏగలేకపోతున్నాను, మళ్ళీ 12 మందిని తీసుకొస్తే నేను ముందే వెళ్ళిపోతానేమో అని చెప్పేసి పాపం భయపడినట్టున్నాడు. అండ్ 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపడానికి ఒక పవర్ కూడా ఇస్తాను, సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్ ఛాలెంజ్ అని మీకు ఇస్తాను. సో ఛాలెంజెస్ మేము ఇచ్చిన ప్రతిసారి మీరు దాంట్లో టాస్క్లో గెలిస్తే మీకు 1 లక్ష రూపాయలు వస్తాయి, అలాగే మీరు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చు. టాస్క్లో ఓడికిపోతే మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ తప్పకుండా వస్తుంది అని చెప్పేసి అయితే మెన్షన్ చేస్తారు బిగ్ బాస్. అండ్ అందరూ కూడా చాలా షాక్లో ఉంటారు. ఫస్ట్ ఛాలెంజ్ కింద ఒక టవర్ ఉంటుంది, ఆ టవర్లో వీళ్ళు పోల్స్ ఇలా ఒక పెద్ద స్టిక్ పోల్ కింద పెట్టి దానిపైన ఒక పెద్ద బాల్ పెట్టి ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ క్రాస్ చేయకుండా లైన్ ఎడ్జ్ దగ్గర ఉండి ఆ బాల్ని దాంట్లో వేయాలి. అది కూడా 10 మినిట్స్లో 2 క్లాన్స్ చేయాలి. ఏ క్లాన్ 10 మినిట్స్లో చేస్తారో వాళ్ళే విన్నర్. ఎవరు చేయకపోతే మాత్రం డబ్బులు రావు, అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీని కూడా ఎవరు ఆపలేరు. ఇదైతే చెప్తాడు. నెక్స్ట్ సీత క్లాన్ నుంచి సీతని సంచాలకంగా నియమిస్తారు. సీత క్లాన్లో నుంచి నబీల్, ప్రేరణ, ఆదిత్య, విష్ణు, నైనిక వీళ్ళైతే పర్ఫామ్ చేస్తారు. అలాగే నిఖిల్ క్లాన్ నుంచి నిఖిల్, సోనియా, మణి, యష్మి వీళ్ళు ఉన్నారు 4గురే కాబట్టి వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. ఆల్మోస్ట్ వీళ్ళు తక్కువ టైంలో కాంతారా క్లానే గెలుస్తుంది. సో వాళ్ళకి అమౌంట్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి అమౌంట్ 1 lakh గెలుచుకున్నారని చెప్తాడు. నెక్స్ట్ అక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ బోర్డు ఏదైతే ఉందో అది తీసేసి వీళ్ళ క్లాన్ బోర్డు పెట్టమంటారు. ఇక్కడ వీళ్ళు టాస్క్ ఓడిపోయారు కాబట్టి మీ క్లాన్లోంచి ఒక సభ్యుల్ని ఈ నెక్స్ట్ గేమ్స్ ఆడడానికి వీలు లేకుండా అనర్హత అని చెప్పేసి ఎలిజిబిలిటీ లేకుండా చేయాలి అని చెప్పి ఒక నేమ్ సజెస్ట్ చేయమంటారు. వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు అంటారనమాట. 4 కూడా మణికంఠ కొంచెం వీక్గా ఉంటాడని మణినే చేస్తారు.
ఇక్కడ ప్రేరణ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే మణిని తీరు, యష్మిన్ కానీ మేబీ పృథ్వీని కానీ తీస్తారు. మణికంఠ ఏంటి అంటే తన ఫిజికల్గా బలంగా లేకపోయినా కూడా 100% కాన్ఫిడెన్స్ మైండ్లో ఉంటుంది, చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. ముందు గెలుస్తానా లేదా పక్కన పెడితే 100% గేమ్ ఆడాలి అని చెప్పేసి అనుకుంటాడు, 100% ఎఫర్ట్ అయితే పెడతాడని చెప్తుంది. మొత్తానికి మణిని అయితే అక్కడ గేమ్లో ఎలిజిబిలిటీ లేకుండా చేస్తారు. అండ్ ఇక్కడ నిఖిల్, పృథ్వీ, సోనియా వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేస్తూ ఉంటారనమాట. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా 3 లూప్ హోల్స్, ఈ ముగ్గురు కూడా లూప్ హోల్స్ ఏమన్నా ఉంటే తన యష్మి నెక్స్ట్ వీక్ నామినేషన్స్కి యూస్ చేసుకుంటుంది, అందుకే ఇక్కడికి వచ్చిందని చెప్పి వీళ్ళు ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ లూప్ హోల్స్ అని చెప్పి మాట్లాడుకుంటుంటే ఈ లోపు యష్మి వస్తుంది. దాన్ని చాలా తెలివిగా సోనియా డైవర్ట్ చేస్తుంది అనమాట ఆ మ్యాటర్ని. ఇలా బెలూన్ టాస్క్ ఆడేం కదా అన్నట్టుగా ఒక వింక్ ఇస్తుంది ఇలాగా. నెక్స్ట్ సెకండ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అవుతుంది, ఈట్ ఇట్ టు బీట్ ఇట్ అని చెప్పి. బిగ్ బాస్ హౌస్లో ఒక పెద్ద థాలీ, మంచి నాన్ వెజ్ థాలీ పెడతారు. ఇప్పటి వరకు బయటే తిన్నారు కానీ ఇక్కడ హౌస్లో ఇలా తినలేదు కదా, అందరూ చాలా టెంప్ట్ అవుతారు. దట్ టు 40 minutesలో ఒక్క పర్సన్ తినాలి అని చెప్తే షాక్ అవుతారు, ఎవరు వెళ్ళాలనుకుంటారు. శక్తి క్లాన్ నుంచి సోనియా వెళ్తుంది, అలాగే కాంతారా క్లాన్ నుంచి నబిల్ వెళ్తారు. సో ఇక్కడ బిగ్ బాస్ కొంచెం ఫన్ అనేది యాడ్ చేస్తాడనమాట. ఏంటి అంటే విష్ణు నీకు తినాలని ఉందా అంటే అవును బిగ్ బాస్ తినాలని ఉంది అంటే అయితే చూసి ఆనందించండి అని చెప్తాడు. అలాగే సోనియాని 2 tables చెప్పమంటాడు, నబిల్ని 8 tables చెప్పమంటాడు, అలా చెప్పమంటారు. నెక్స్ట్ వాళ్ళు తినడానికి అవ్వట్లేదు అని చెప్పేసి ఏం చెప్తాడంటే మీకు ఇంకొకళ్ళ హెల్ప్ కావాలా అంటే కావాలి అంటారు. మళ్ళీ శక్తి క్లాన్ నుంచి యష్మి వస్తుంది, అలాగే కాంతారా క్లాన్ నుంచి ఆదిత్య వస్తారు. కానీ ఫుడ్ ఆ 40 minutesలో అయితే కంప్లీట్ అవ్వదు. సో ఈ ఛాలెంజ్ ఇద్దరు కూడా ఓడిపోతారు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీని వీళ్ళు ఆపలేరు, ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ యష్మిని పాట పాడమన్నప్పుడు అని చెప్పేసి ఉంటుంది. ఇంకా రిమైనింగ్ ఫుడ్ ఏదైనా ఉంటే ఇంట్లో వాళ్ళు తినొచ్చు అని చెప్పేసి అక్కడికి ఒక సెకండ్ ఛాలెంజ్ టాస్క్ కంప్లీట్ అవుతుంది. మొత్తానికి ఇద్దరు క్లాన్స్ ఓడిపోతారు. ఇక్కడతో ఎపిసోడ్ అయితే కూడా కంప్లీట్ అయ్యింది. మరి రేపొద్దున ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, బిగ్ బాస్ కొత్త టాస్క్లు ఏం తీసుకొస్తాడు, వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపుతారా లేదా, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 Media.